అమెరికా సుంకాలకు భారత్ ధీటైన కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించింది. అగ్రరాజ్యం నుంచి క్షిపణుల కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. అమెరికా సుంకాలకు భారత్ ధీటైన కౌంటర్ ఇచ్చింది. అమెరికా నుంచి ఆయుధాల కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించింది. అగ్రరాజ్యం నుంచి క్షిపణుల కొనుగోళ్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర, ట్రంప్ విధించినటువంటి అదనపు సుంకాలపైన భారత్ గట్టిగానే సమాధానం ఇస్తుంది. నిన్న మనం చూసాం, భారత ప్రధాని మోదీ వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా జరిగినటువంటి సమావేశంలో మాట్లాడుతూ రైతులు, మత్స్యకారులు, డైరీ ఉత్పత్తిదారుల ప్రయోజనాల విషయంలో ఎప్పటికీ కూడా రాజీ పడబోం, వారిని కాపాడటం కోసం సుంకాల భారాన్ని భరాయించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, దీనివల్ల భారీ మూల్యాన్ని కూడా చెల్లించాల్సి వస్తుందని కూడా తెలిసినప్పటికీ కూడా ఆ నిర్ణయానికి వచ్చామంటూ ఆయన చెప్పడం జరిగింది. సో మొత్తానికి 25% మొదట 25% భారత్ పైన సుంకాలు విధించారు. అయితే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుతో అదనంగా పెనాల్టీ ట్యాక్స్ అంటూ మరో 25% వేశారు. అది ఈ నెల 27వ తేదీ నుంచి అమల్లోకి రాబోతుంది. మొదట విధించినటువంటి 25% నిన్న గురువారం నుంచి కూడా అమల్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ఇప్పుడు మరో కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క అమెరికా విధించినటువంటి అదనపు సుంకాల నేపథ్యంలో భారత్ అమెరికా నుంచి కొన్ని ఆయుధాలు, అదేవిధంగా విమానాల కొనుగోలు చేసే ప్రణాళికలను తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా తెలుస్తుంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటనకు వెళ్లే అవకాశం ఉందని గతంలో భావించారు. కానీ దాన్ని కూడా పూర్తిగా ఇప్పుడు రద్దు చేసినట్లుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కేంద్ర రక్షణ శాఖ నుంచి అందుతున్నటువంటి సమాచారం మేరకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వాషింగ్టన్ పర్యటన రద్దయినట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి భారత్ ఏదైతే అమెరికా నుంచి MQ-9B గార్డియన్ డ్రోన్స్, జనరల్ అటామిక్స్ అమెరికా నుంచి కొనుగోలు చేయాలనుకుంది. అధునాతన నిఘా, అదేవిధంగా స్ట్రైక్ డ్రోన్స్, అవి భారత్ అమెరికా మధ్య మెగా డ్రోన్ డీల్ గా అది భావించబడుతుంది. మరోపక్క F-18 సూపర్ హార్నెట్ ఫైటర్ జెట్స్, బోయింగ్ విమానాలు నేవీకి ప్రత్యేకంగా ఇవి అవసరం అవుతాయి. ఈ విమానాలను భారత నౌకాదళ వాయుసేన వినియోగించాలన్న యోచనలో ఉంది. అదేవిధంగా స్ట్రైకర్ ఇన్ఫెంట్రీ కాంబాట్ వెహికల్స్, భూమిపైన సైనిక దళాలను రక్షించే బలమైనటువంటి వాహనాలు, ఇవి కూడా అమెరికా నుంచి కొనుగోలు చేయాలని భారత్ భావిస్తుంది. మరో పక్క ఇంజిన్ టెక్నాలజీ కొలాబరేషన్, GU-414 ఇంజిన్స్ భారత్ తయారీ, తేలికపాటి యుద్ధ విమానాలకు యంత్ర భాగాల తయారీకి సంబంధించినటువంటి సహకారాన్ని కూడా అమెరికా నుంచి పొందాలనుకుంది. కానీ ప్రస్తుతం ట్రంప్ 50% ఈ పన్నుల కారణంగా ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా రద్దు చేసినట్లు, అంటే రాజ్నాథ్ పర్యటన రద్దయినట్లుగా ప్రకటించినప్పటికీ కూడా తమ నిరసనను అయితే తెలియజేయాలని భారత్ భావిస్తుంది. అమెరికా భారత్ వాణిజ్య సంబంధాల్లో ఏర్పడినటువంటి డెడ్ లాక్ కారణంగా ఈ యొక్క ఆ డెడ్ లాక్ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ పర్యటన మీద పడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోపక్క సుమిత్ర, ఏదైతే రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు, ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ ఇతోధికంగా సాయం చేస్తుంది, పరోక్షంగా సాయం చేస్తున్నట్టు ట్రంప్ చేస్తున్నటువంటి ఆరోపణల్లో నిజం లేదని కూడా భారత్ నుంచి కనుక ఆయుధాలు కొనుగోలు చేయకపోతే భారత్ రష్యా నుంచి ఆయుధాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్ రష్యా నుంచి S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో, మనం ఇటీవల పాకిస్తాన్ తో యుద్ధం జరిపినప్పుడు ఇవే ఈ S-400 అన్ని కూడా రక్షించాయి. సో ఆ విధంగా రష్యా నుంచి కొనుగోలు చేయాలని కూడా భారత్ భావిస్తుంది. సో ప్రస్తుతానికైతే ధీటైన సమాధానం ట్రంప్ కి భారత్ ధీటైన సమాధానం ఇస్తుంది. అమెరికా నుంచి కొనుగోలు చేయాలనుకున్నటువంటి ఆయుధాలకు సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా నిలిపివేసింది. అమెరికా వెళ్లాలనుకున్నటువంటి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన కూడా రద్దయినట్టుగా తెలుస్తుంది. థ్యాంక్ యూ కృష్ణ.